ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ మహావిష్ణు పురాణం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. అధ్యాయాన్ని మొదలుపెట్టే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మహావిష్ణు పురాణం 12వ అధ్యాయం ధనురాగ సంకల్పం, అక్రూరుని ఆగమనం. పూతన మొదలు వరుసగా శకటాసురుడు, ధేనుకాసురుడు, ప్రబలాసురుడు, వృషభాసురుడు చంపబడటం, కృష్ణుడి చేత కాళీయుడు అణచబడటం, గోవర్ధనగిరి ఎత్తడం, అదీగాక కృష్ణ బలరాముల ఉదంతాలని నారద మహర్షి చెప్పగా విన్నాడు కంసుడు. బాలర్లో ఇంతటి బలశాలులు అరుదని, వారి యందు దైవిక శక్తులు ఆవహించి ఉంటే తప్ప ఈవేనా సాధ్యం కాదని అర్థమైంది కంసుడికి. వసుదేవుని గ్రహించాడు. యాదవుల మీద పగపట్టాడు. బలరామకృష్ణులను ఇంకా పెద్దవాళ్ళయ్యేలోగానే వారిని సంహరించడాలని తలపెట్టారు. కంసుని దగ్గర చారణ ముష్టికులు అనే మహావీరు యోధులు, గొప్ప మల్ల విద్య నిపుణులు ఇద్దరున్నారు. వీరిద్దరి చేత ఆ బాలురిద్దరిని కోల్చగలితే కంసుని పన్నాగం. ధనురాగ్యోత్సవం నెపంతో వారిద్దరిని వజ్రము నుండి బయటకు రప్పించాలని ఆ దుర్మతి ఊహ. యథశ్రేష్ఠుని అక్రూరుని పంపి వాళ్ళను తన రాజ్యానికి రప్పించాలనుకున్నాడు. ఈలోగా కంసుని మధ్యలో ఇంకొక ఊహ కూడా కలిగింది. బృందావనంలోనే కేసి రాక్షసుని చేతనే బలరామకృష్ణులు మట్టుబెట్టాలని ఆలోచించాడు. ఇవన్నీ విఫలమైన తన వద్దకు గల మదగజం కువలయ పీఠం ఉండనే ఉన్నది. ఇలా భావించుకున్న కంసుడు అక్రూరుని రప్పించి విశ్వాశ్వంతో జనించి గోకులంలో పెరుగుతున్న బలరామకృష్ణులను సంగతి వివరించి తన ఊహ కూడా చెప్పి ఈ చతుర్దశి నాటికి వారిద్దరిని ఇక్కడికి వచ్చేలా చేయడం అన్నారు. కేశి వధ. కేశి అనే పేరు గల దుష్ట రాక్షసుడు ఒకడున్నాడు. మహాబలవంతుడు, అశ్వరూపుడు. కంసుని దూత ప్రేరేపణ వల్ల కృష్ణుని చంపాలని బృందావనంలోకి వెళ్ళి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకసారి అందుకు పరిస్థితి సహకరించగా మబ్బులు ఎత్తుకొని ఎగిరిన గోపాలుల మీదకు దూకాడు. గోపీ బృందం శ్రీకృష్ణుని శరణు వేడుకున్నారు. కృష్ణుడు వారందరికీ ధైర్యం చెప్పి ఆ అశ్వరూప రాక్షసుని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు నిర్భత్గా వాని నోటిలోకి తన బాహువులను పోనిచ్చి పళ్ళు రాలగొట్టాడు. క్రమక్రమంగా ఆ భుజాన్ని గొంతు లోప వరకు గుచ్చి నా నోరు మరింత పగిలేలా చేసేసరికి వాడికి నవరంధ్రాల్లో నుంచి ఆయాస్రవాలు బయలవడానికి కింద పడి రెండుగా చీలిపోయాడు. నేల కూలుతూ అశ్వరూపుడు తన కామరూపాన్ని వదిలి రాక్షసులుగా మారి చచ్చిపడి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. గోపాలురంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించుండగా మబ్బుల వెనక నుంచి నారద మహర్షి అక్కడికి వచ్చి, బాగున్నదయ్యా నీ లీల, నా హృదయం ఎంతో ఆనందంగా ఉంది. కేశిని చంపునందున ఈనాటి నుంచి నీవు కేశవుడు అని పిలువబడతావు. నీకు మంగళమగుగాక అని పలికెను. నన్ను కలహోత్సవుడు అంటారు కదా. ఉగ్రసేనుని తనయుడు కంసుడు తన పరివారంతో సహా కోల్చబడిన తర్వాత నీవి పృథ్వీ భారాన్ని దింపగలవు కనుక కంసునితో పోరు నీకు తప్పదు. అప్పుడు మళ్ళీ నేను కలుసుకుంటానులే అని వెళ్ళిపోయాడు. అక్రూరుని ఆగమనం. యాదవ ప్రముఖులతో శ్రేష్ఠుడు, సజ్జనుడు అక్రూరుడు. పేరుకు తగ్గట్లుగానే సాధు స్వభావశీలి, మహావిష్ణు భక్తుడు. శ్రీకృష్ణుడు హరి అంశ అన్న అవతరించాడని విని దగ్గర నుంచి ఎప్పుడెప్పుడా యదుభూషణ్ణి చూద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. అంతేకాక కంసుడు విధానం చెప్పి రమ్మని పంపేసరికి భగవానుడు జగన్నాథుని ఆయనకు తెలియనిదేముంది, తాను నిమిత్తమాత్రుడై ఈ కార్యనిర్వహణిస్తున్నాడని అనుకుంటూనే గోకులానికి ప్రయాణమయ్యాడు అక్రూరుడు.
అనతి కాలంలోనే అతడు నందవజ్రానికి చేరుకుని హృదయం అంతటా శ్రీహరినే నెలకొల్పుని కంసుని చేరదీసబడినందున తన దూషితుడిని నవ్వుతానేమోనని అనేక శంకతో మనసున బాధిస్తుండగా కృష్ణుడు దర్శనానికై తహతహలాడసాగాడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు వచ్చాడని సంగతి తెలిసి గాఢంగా కౌగిలించుకుని తమ సరసన విందరగింపజేసి వచ్చిన పని ఏమనగా చెప్పమని అడిగాడు. నోరు ఆడక అక్రూరుడు 2 చేతులు ఎత్తి నమస్కరించి, దేవా, ఆశ్రిత రక్షకుడా, వరదాడుడా, నన్నేలా ఇరుకును పెడుదువు? నీకు తెలియని మనసుమా నాది? నా హృదయం అంతటా నీవే నింపుకుని ఉన్నాను. నేను కంస వచనాలు నేనెలా తెలుపను అని ఆర్ద్రగా పలికేసరికి కృష్ణ బలదేవులకు అక్రూరుని తిరిగి శ్వాసించి తెలిసినదేలా కనుకనదే కాక మానదు. చింతాలోకాకు మనం రేపు మధురకు బయలుదేరదాం. ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించు అన్నారు. నందునింట ఆ ముగ్గురు నిద్రించి మర్నాడే ప్రయాణానికి గోకులానికి ఆదేశించారు. అందరూ వేకువనే లేచి మధురకు వెళ్ళటానికి సంసిగ్ధులైనారు. గోపీజనం అది చూసి కంటనీరు పెట్టుకుని నిట్టూర్పుస్తూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు. గోవిందుడు మధుర నగరానికి వెళ్ళాక ఇంకా ఈ గోకులం నందున మనం ముఖం చూస్తాడా? అది అసలే రాజధాని మధుర నగరి. నెరజానుల విలాసినులు శృంగారం రుచి మరిగితే ఈ పల్లెటూరి జనం కృష్ణుడికి ఏమి రుచిస్తారు? ఓహోహో, ఈ పాడు దైవమేనాడో గాని ఇంత జాలిమాలి గోపికలంతా అపకారం చేశాడు. అతడు అక్రూరుడా? కానే కాడు, క్రూరుడు. లేకుంటే రథమెక్కి కృష్ణుడిని నేను మధురకు తీసుకుని పోవలెనా? ఈ గోపీజనం ఈ నల్లనయ్య మీద మక్కువతో ఉన్నారని ఎరగడా? ఇతడు పరమ నిర్దుడు. ఇదిగో గోవింద బలరాములు రథం ఎక్కారు. వారిని ఆపడానికి త్వరపడండి. పెద్దలు అందరూ ఉండగా మనం చెప్పడానికి ఎలా అని సంశయమా? విరహగీత కోల్చబడుతున్న మనలను పెద్దలు ఏమాత్రం చేయగలరు? అదీగాక నందగోపుడు మొదలైన పయనమవుతున్నారే, ఒకరైనా గోవిందుణ్ణి వారించవచ్చు కదా. ఆహా, ఈ రేయి మధుర నగర భామినులకు సుప్రభాతమైన తోచవచ్చును. వారి చూపులు పద్మనేత్రుని ఆకర్షించడం తథ్యం. వారెంత మంచి స్వప్నాలు చూశారో విహరించేత ఆ గోపికలు రకరకాల భావాల సందడి చేయగా వారు ముంజేతి కంకణాలు కురిసించిన హస్తాల వల్ల వదులు అవుతున్నాయి. అక్రూర నిర్దయ, నీవు గుర్రాలను తొందరగా అదిరించమంటున్నావే, నీకిది తగునా? అంటూ గోపికలు విరహదోషణలతో కుందుతుండగా ధూళి రేపుకుంటూ సాగిన కృష్ణుడి రథం కనుమరుగయ్యింది. వేగంగా పరిగెత్తే గుర్రాలను ఉంచిన రథం మధ్యాహ్న సమయానికి యమునా నది తీరానికి చేరింది. అక్రూరుడు కాళింది నదిలో మధ్యాహిక సంధ్యను అనుష్ఠించి స్నానం చేస్తున్న, సంధ్యవారుస్తున్న అన్ని చోట్ల బలరామకృష్ణుల అంకుశకారుడై శ్రీహరినే భావించి కృతకృత్యుడై అదంతా ఒక స్వప్నంలా తోచి భక్తి శిఖామణి హృదయంలోనే శ్రీహరికి శతసహస్ర స్తోత్రాలు చేసి అక్రూరుడు గంధర్వ సిద్ధ మహర్షి నాగ దేవతలచే సంస్తుతియుమనుడై హరిని మనసందే దర్శించి ఎదుటిన బలరామకృష్ణుల్లో నారాయణ దర్శించి తనకు జన్మ సాఫల్యమైనదని పొంగిపోయాడు. సన్మాత్ర రూపి సర్వవ్యాపి కార్యకారణ నిరూపుడైన ఆ సర్వాత్మకునితో పయనమైన సాగుతున్న నందుకు మరింత ఆనందించాడు. పలు విధాల స్తోత్రం చేశాడు, మానసిక పూజ చేశాడు. తిరిగి తమ రథం దగ్గరికి రాగానే కృష్ణుడిలా అన్నాడు. యమునా తీర్థంలో ఏదో వింత చూసావు కదా, నీవు ఆశ్చర్యపోతున్నావు. ఎంత దాచుకున్నా నీవు దాయలేవు. నీ ముఖం కాస్త ఏదో చెప్తుందన్నాడు నవ్వుతూ. స్వామి, నువ్వన్నది నిజమే.
ఇక్కడ నీటిలో నేను ఏం చూశానో అది స్వప్నమునకు కానీ అది నిజమే అని ఇప్పుడు తోస్తున్నది. నీ మాటతో అది మరింత బలపడింది. నేనేం విచిత్రం చూశానో అది ఇక్కడ రూపం కట్టినట్లు కనిపిస్తుంది. కృష్ణ, ఈ విశ్వం ఏ రూపు దాల్చి ఇలా భాషిస్తుందో ఆ పరబ్రహ్మ పరమాత్మనే నేను ఇప్పుడు చూస్తున్నాను. ఆ సంకేతమే కానీ మనం ఇప్పుడు త్వరింత మధురకు వెళ్ళాలి. నేను కంసునికి భయపడుతున్నాను. నా వంటి పరపీడోపజీవులు బతుక తుచ్చము కదా అంటూ వాయువేగమున గుర్రాలను తిరిగి అదిలించాడు. తొలి ప్రొద్దు కుంగవేళకు రథం మధురకు చేరింది. ఆ బలరామకృష్ణ పాదచారులను రమ్మని వాసుదేవుని ఇంటికి వెళ్ళవద్దని, అలా చేస్తే వీరి కారణంగా కంసుడు నిర్దయతో ఆ వృద్ధులను గెంటేస్తాడని హెచ్చరించి రథంతో సాగిపోయాడు అక్రూరుడు. రాజధానిలో నడుస్తుండగా బలరామకృష్ణుడు ఇట్లు 12వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి శ్రీ మహావిష్ణువు పురాణం 12వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.